కోడిగుడ్డు గుంత పొంగనాలు. గుంట అంటే అమ్మాయి చేస్తుంది కదా ఇప్పుడు వచ్చి. గుంత అంటే అది కాదురా, గుంత పొంగనాలు అంటే చిన్న గుంతలు ఉంటాయి చూసావా, అంతేగాని గుంత కాదు. ఓకే ఓకే, అంటే నేను గుంట అనుకున్నానులే. నీ అన్ని అలాగే అనిపిస్తారా. అది కాదు. ఇదిగో అబ్బాయి, ఇదిగో కోడిగుడ్డు అన్నా పెట్టాం కదా ఇక్కడ. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తా ఉంటే కోడిగుడ్డు ఇలా ఉడకబెట్టిన కోడిగుడ్డు కదా ఇది, అందుకే ఇలాగ అవుతుంది. ఉడకబెట్టకపోతే కోడిగుడ్డు ఎలా రాదు కదా. ఎందుకు వస్తుంది అది అర్థమైంది కదా నీకు. మైదా పిండి వేస్తాం, వరి పిండి వేస్తున్నాం, అది బాగా కలపాలి నువ్వు. తర్వాత ఉప్పు కంపల్సరీగా వెయ్యాలి కదా. వెయ్యాలి కదా, వెయ్యి మరి ఒక స్పూను చెప్పాలి కదా. ఒక స్పూన్ ఉప్పు కలుపు బాగా. ఉల్లిపాయలు వేస్తాం ఇందులోనే, మరి అందులోనే. టమాటా ముక్కలు ఇవి కూడా సన్నగా చిన్న చిన్న ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, పుదీనా, కొత్తిమీర. ఇప్పుడు కలిపి ఏం చేస్తామంటే అబ్బాయి ఎక్కడ పెట్టి ఆ గ్రిల్స్ ఉన్న చూసావా, ఈ పొయ్యి పైన పెట్టు. పొంగనాల మూపిడి ఇలా పెట్టినా పొయ్యి వెలిగించి ఇందులో నూనె కొంచెం 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 వేయాలి. ఇప్పుడు నూనె వేయాలా? ఏడింట్లోనూ కొంచెం కొంచెం వేయాలి నూనె. ఇప్పుడు కొంచెం ఎక్కువ వేసాం అనుకో, అప్పుడు తక్కువ వేయవలసి వస్తుంది. ఈ నూనె మాత్రం బాగా వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత అప్పుడు ఇది వేస్తాం. బాగా నూనె వేసాం కదా, బాగా వేగాయి. ఇప్పుడు చూడు, ఈ ఉడికిన తర్వాత అప్పుడు మనం మళ్ళీ దాన్ని తిప్పాలి. ఎంతసేపు ఉంచాలి అలాగా? సేపు ఒక 5 నిమిషాలు అయిపోతుంది. ఆవిరి అంతా ఆవిరితో ఉడకాలి కాబట్టి ఆవిరి బయటికి వెళ్ళకుండా మూత పెట్టాలి. మూత పెట్టి ఇది పెట్టి ఎలా తిప్పుతో చూస్తున్నా, ఇలా పెట్టి మూతేరా ఏటప్పా. అది ఇది అయిపోయింది, మంట ఆరిపోయి చెప్ప బ్రహ్మాండంగానే సూపర్. అసలు ఎలా వచ్చింది చూడు. ఇది కూడా తీసొచ్చా? తీసొచ్చు, అయిపోయినట్టే కదా. అయిపోయింది కదా. ఆ ప్లేట్ తీసుకున్నాను. మరి పొంగిని కదా బాబాయ్. ఓహో పొంగడం, అందుకే అదా పొంగడం. ఇప్పుడు కోడిగుడ్డు గుంట పొంగనాలు రెడీ. అది తీసుకో. ఈ పొంగనాలు
కోడిగుడ్డి గుంత పొంగనాలు? కోడిగుడ్డు గుంత పొంగనాలు ఎలా తయారు చేసామంటే, ముందుగా కోడిగుడ్డు సొనలో ఉడకబెట్టిన కోడిగుడ్డు తురిమి వేసి గెల కొట్టుకుని అందులోనే మైదా పిండి, వరిపిండి, ఉప్పు వేసి బాగా కలిపి అందులోనే ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా, కొత్తిమీర వేసి బాగా కలిపి పొంగనాల పీటలో కొంచెం నూనె వేసి వేడెక్కిన తర్వాత మనం చేసుకున్న పొంగనాల మిశ్రమం వేసి మూత పెట్టి 3 నిమిషాలు ఉడికించి 2 వైపులా తిప్పి రెండో వైపు కూడా ఉడికించుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకొని ఒక గిన్నెలో తీసుకుంటే కోడిగుడ్డు గుంత పొంగనాలు రెడీ.